ఫ్రెండ్స్ ఒప్పో K13X 23వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు ఒప్పో అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్స్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 15,000 రూపాయల లోపు ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారట. యాక్చువల్గా ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ బేస్ చేసుకుని చూస్తే 11,000 రూపాయలకి 12,000 రూపాయలకి తీసుకురావాలి. కాకపోతే వీళ్ళు ఏకంగా 15,000 రూపాయలు అంటున్నారు. సో కష్టం అని చెప్పొచ్చు. ఇక అలాగే ఒప్పో K13 టర్బో ప్రో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ అయితే ఇప్పుడేం లాంచ్ అయ్యారు, కాబట్టి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. 6.8 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 4 ప్రాసెసర్తో మనకి RGB లైటింగ్ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందట. ఈ RGB లైటింగ్ ఇవన్నీ చూస్తుంటే ఇదేదో గేమ్ సెంట్రిక్ మొబైల్ లా తీసుకురావాలని వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. ఇక ఈ మధ్యకాలంలో QLED కన్నా మినీ ఎల్ఈడీలకి డిమాండ్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు హైసెన్స్ U7Q మినీ ఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేసింది అనమాట. 55 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ వరకు టీవీస్ అయితే ఉంటాయి. 59,999 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఏమైనా 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే QLED కన్నా మీకు మినీ ఎల్ఈడి బెటర్గా ఉంటుంది అనమాట. మనకు ఇంచుమించు చూడడానికి OLED స్క్రీన్ లాగే డీప్ బ్లాక్తో డిస్ప్లేస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, విదా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కానీ విదా ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఇంకా స్పీడ్ ఉంటుంది. కాకపోతే కొన్ని అప్లికేషన్స్ సపోర్ట్ అయితే ఉండవు. ఇక పోకో F7 లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయింది. 25వ తారీఖున ఈ మొబైల్ని ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయబోతున్నారంట. అదే టైంలో మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి అదే టైంకి లాంచ్ చేస్తారు లేదో. ఒకవేళ మన ఇండియాలోకి తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ అండర్ 30,000 ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక వివో Y200FE ఈ మొబైల్ మనం అనుకున్న దానికన్నా ఇంకా ముందే లాంచ్ కాబోతున్నట్టుగా ఇప్పుడు లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఈ నెల 30వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మనకు జూలై నెలలో లాంచ్ చేస్తారు అనుకున్నాం. ఎర్లీగానే ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండబోతుంది. అంటే కంఫర్ట్ సైజ్లో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే కంఫర్ట్ సైజ్కి మళ్ళీ డిమాండ్ అయితే పెరుగుతుంది. సో అందువల్ల ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఇంతకుముందున్న లీక్స్ ప్రకారం వివో X200 Pro మినీ అని ఒక మొబైల్ని తీసుకొస్తారు వీళ్ళు అనుకున్నాం. బట్ ఆ మొబైల్ కన్నా ముందు ఈ మొబైల్ రాబోతుంది. రియల్మీ నార్జో 80 లైట్ ఈ మొబైల్ అయితే ఈ రోజు లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, రియల్మీ C73 మొబైల్ మన ఛానల్ అన్బాక్స్ కూడా చేశాం కదా, అదే మొబైల్ని వీళ్ళు నార్జోలోకి రీబ్రాండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా అంతే పెట్టారు, 10,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. కార్డ్ ఆఫర్ మాత్రం ఒక 700 రూపాయలు ఇస్తున్నారు. ఇక టెక్నో పావా 7 5G సిరీస్ మొబైల్స్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు టెక్నో అయితే టీస్ చేస్తుంది. ఈ మొబైల్స్ని మనం ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతుంది. ఇందులో MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. అండర్ 15,000లో ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా OnePlus Nord 5 అలాగే CE5 Buds 4 జూలై 8వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు OnePlus కన్ఫర్మ్ అయితే చేసింది. Nord 5 లో చూస్తే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక CE5 లో ఏ ప్రాసెసర్ ఉంటుందో అనేది అయితే చూడాలి. నేను అనుకోవడం CE5 ఒక 25,000కి, Nord 5 ఒక 28,000కి తీసుకొస్తారు అనుకుంటున్నాను.